పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చుచుండుడి. పరిశుద్ధులు అంటే క్రైస్తవులని. ఈ రోమా సంఘంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, కానీ వాళ్ళు పరిశుద్ధులుగా ఉండలేదు. 1వ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని వ్రాశాడు. చివరికి వెళ్ళేసరికి 1వ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి 28కి వాళ్ళు పరిశుద్ధులుగా ఉండలేదు. బహు క్రూరులుగా ఉన్నారు, బహు పాపులుగా ఉన్నారు, నమ్మకము లేనివారుగా ఉన్నారు, పనికిరాని వారుగా ఉన్నారు. మరి ప్రారంభం ఎందుకంటే పరిశుద్ధులుగా సంఘంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరో వాక్యం చెప్పినా ఆ వాక్యం యొక్క పరమార్థం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని వాక్యం వింటున్నారు కనుక మీరు మరి శనివారం వింటున్నారు, ఆదివారం 2 పూటలు వింటున్నారు, మరి అలాగే లక్షవారం ప్రార్థన కూటంలో వింటున్నారు, శుక్రవారం యూత్ మీటింగ్లో వింటున్నారు. ఇంచుమించు 3 రోజులు మినహాయిస్తే, ఇకపోతే గూగుల్లో అది కాక, నెట్లో మాట్లాడింది కాక, ఇన్నిసార్లు వాక్యం విన్నా పరిశుద్ధులుగా ఉంటారా? ఉండలేకపోతున్నారు, ఉండకపోతున్నారు. మరి దీనికి తండ్రి ఏ విధంగా ఫీల్ అవుతాడు? ఎలా బాధపడతాడు ఆయన? ఎంత వాక్యం చెప్పు చూడని వాడు కట్టం లాగుతున్నాడు. రాయ్ కనుక ఇన్ని మాటలు విన్న తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత మనం మారకపోతే మన గుండె రాతి గుండె, మాంసపు గుండె అన్నాడు. కనుక ప్రియులారా, మార్పు అనేది ముఖ్యం, వినటం కాదు. మీరు విని మారకపోతే ఏమన్నాడో తెలుసా? మీరు వినువారై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకోకండి. అలా వింటారు, అన్నీ వింటారు. యథారాజా తథా ప్రజలాగా ఏ క్యారెక్టర్ అయితే మనకు లోపల ఉందో ఆ క్యారెక్టర్తోనే మనం వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళా మార్పు క్యారెక్టర్ అనేది మనలో కనిపించదు. ఎక్కువ మందితో సంబంధం ఉండటం వల్ల, ఎక్కువ మందిని నేను చూడటం వల్ల, వాళ్ళ ముందు మాట్లాడటం వల్ల వాళ్ళు అప్పటికే మార్పు పొందినట్లుగా కనబడతారు, కానీ వాళ్ళు మార్పు పొందేవారు కారు. పాషాఢం హృదయాలు, వాళ్ళ గుండెలు మారిపోతాయి. మాంసపు గుండె కాదు అది, రాతి గుండె అన్నాడు దేవుడు, నేనండం కాదు అది. రాతి గుండె అని దేవుడు అన్నాడు. దేవుని పిల్లలారా, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. అందులో కోరుకుంటూ ఏం కోరుకున్నాడు ఆయన అంటే, ఈ 13వ వచనంలో క్రైస్తవుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యం శ్రద్ధగా ఇచ్చుచుండుడి. ఆతిథ్యము అంటే వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వటానికి ప్రయత్నించు. అంటే అనవసరంగా స్వార్థంతో అడిగేది వేరు. చాలామంది స్వార్థంతో మన దగ్గర నటిస్తారు, అది కావాలి ఇది కావాలి అని. మనం అవి ఇచ్చిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి దాన్ని అమ్మేసుకోవటం, తాకట్టు పెట్టేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా క్రూరమైనటువంటి వాళ్ళు. అవసరాల కొరకు ఎదుట వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు అనొచ్చు. వీళ్ళని అవసరాల కోసం ఎదుటి వారిని ఆశ్రయించటం. ఒక పెద్ద మంచి ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సెమినార్ కాక లాస్ట్ సెమినార్లో ఒక 7గురిని నిలబెట్టాను. వీళ్ళు నా పిల్లలు, నాకెంతో పరిచర్య అందిస్తున్నారు వీళ్ళు అని వాళ్ళ గురించి చెప్పాను. 1000 మంది ప్రజల మధ్య చెప్పాను. అది మామూలుగా కాదు. నిజంగా నేనంటే పూజించేవాళ్ళు, సంతోషపెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరూ ఈ 7గురిని చూసి సంబరపడిపోయారు. కానీ వాళ్ళు ఈ రోజుకి, ఈ సంవత్సరానికి 3 మిగిలారు, 4 పోయారు.
చూసారా? అంటే వీళ్ళు నమ్మకమైన వారు అంటే నమ్మకమైన వారు కాదు, వీళ్ళు నమ్మకమైన వారుగా నటించారు. నిజంగా వాళ్ళకి ఎంత ఆతిథ్యం చేశారంటే నేను వాళ్ళ ఆతిథ్యం చాలా పెద్దది. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యం శ్రద్ధగా ఇచ్చుచుండు ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళకి ఎన్నెన్నో కొన్నాను, ఎన్నెన్నో చూపించాను. అయినా సరే వాళ్ళ మాట మీద నిలవక జనాల మధ్య నిలబడి ఒప్పుకున్న ఒప్పుకోలు మర్చిపోయారు. ఎవరు నమ్మకంగా ఉంటారు? 3.5 సంవత్సరాలు క్రీస్తు లోకానికి వచ్చే తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. నేనండి ఎవరికైనా మాట ఇచ్చాను అనుకోండి, నమ్మకంగా ఉంటానండి. నన్ను అపహసించడానికి, చూడి నేను మోసం చేశాడు అనడానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవండి. నమ్మారనుకోండి, వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాను. నమ్మలేదనుకోండి, వాళ్ళని ఎక్కడ ఉంచాలో, ఎక్కడ త్రోసేయాలో అక్కడికే తోసేస్తానండి. ఎందుకంటే ఈ బుద్ధి సాతాను వలన వచ్చింది వాళ్ళకి. ఏయో కారణాలు చెప్పుకొని, ఏయో గాథలు చెప్పుకొని వాళ్ళు చేసే పనికి ఆటంకం కలుగు చేసి తప్పించుకొని పోతారు అందరూ. అలాంటి వాళ్ళు కనుక దేవుని పిల్లలారా, ఆతిథ్యము చేయుచుండు. నేను పిల్లలందరికీ, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి కూడా కొన్ని వేల రూపాయలు పెట్టుకొని వాళ్ళకి మన పిల్లల చేత పంచించాను. ఎందుకంటే నా తండ్రి విషయంలో వాళ్ళు నాకు సేవ చేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు నా కన్న తండ్రికి సేవ చేసినటువంటి గొప్ప భక్తులు వాళ్ళు ఒక రకంగా. ఎందుకంటే అక్కడ పని చేశారు. అలాగని ఒకరికి పని చేసి ఒకరికి మోసం చేయమని కాదు. అందరి పట్ల పనిచేసి నమ్మకంగా ఉండాలి. దేవునికి పనిచేసి నమ్మకంగా ఉన్న నీవు మనుషులకు పనిచేసి నమ్మకంగా ఉండలేవా? అంటే అక్కడ నువ్వు నటిస్తున్నావా? అదనమాట ఆలోచించవలసిన విషయం. దేవుడు అనగానే నటిస్తున్నావా నువ్వు? కష్టపడుతున్నావా నువ్వు? మరి సహోదరుల ఎడల కూడా ఆతిథ్యము చేయి మర్చిపోకండి అన్నాడు. చూడండి, అవసరాలలో పాలు పొందుచు పరిశుద్ధుల అవసరాలలో ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చుచుండు. ఇవ్వండి, శ్రద్ధగా ఇవ్వండి వాళ్ళకి ఆతిథ్యం. కలహాలు, భేదాలు, పగలు, కక్షలు, అబద్ధాలు, పాపాలు అన్నీ మిళితమైపోయి వాళ్ళు క్రైస్తవులుగా, నమ్మకమైన వారుగా, దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఇష్టపడరు వాళ్ళు. కనుక అలాంటి వాళ్ళని మనం విడిచిపెట్టడం ఆరోగ్యం. నేను ఎక్కువ ఇలా పనిచేసే వాళ్ళని విడిచిపెట్టేస్తాను. వాళ్ళు చూడడానికి కానీ, వాళ్ళతో మాట్లాడడానికి కానీ చాలా అసహ్యం వచ్చేస్తుంటుంది నాకు. వాళ్ళ పనులు బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి. కనుక దేవుని పిల్లలారా, 13వ వచనంలో పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చుచుండు. నిజంగా ఈవేళ నాకు ఒక మెసేజ్ పెట్టారండి, ఫోటో పెట్టారు. ఒక దాన్ని ఏంటంటారు, ఏం పెడతారు నాయన, వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అందులో మరి మన ఎవరో ప్రశాంతి నిజంగా డయాలసిస్లో ఆ పిల్ల పడుతున్న కష్టాలు ఏమండి శత్రువులకైనా రాకూడదండి. అంత భయంకరమైనటువంటి దాంట్లో ఉంటూ పంచాన్న బట్టి పడిన వ్యక్తి మళ్ళా లేచిపోయి ఈవేళ మనుషుల మధ్యకు వెళ్ళి మైక పట్టుకొని వాక్యం చెప్తుంటే నివ్వెరపోయాను. ఎవరికైనా తలనొప్పి వచ్చినట్టుగా ఉంటే తలనొప్పి వచ్చిందండి రాలేనండి అంటారు. ఇది మన వాళ్ళ అడ్వాన్స్డ్ వర్క్, ఇది అడ్వాన్స్డ్ వర్క్. కానీ బెడ్ రిటర్న్ ఆ పిల్ల వచ్చిందమ్మ, చర్చికి వచ్చింది నాయన, రా ఇక్కడికి రా. నిజంగా అండి, బిడ్డ ఎంత కష్టపడుతుందో, ఈ బిడ్డకి ఏం చేయాలి
అని ఎప్పుడో ఆలోచించానండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా పిల్లలకి పస్తు లేకుండా నేను చూస్తూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చి వాళ్ళ పక్క తిరిగమ్మా, ప్రపంచం చూడాలి కదా నేను, ఇంకా ఇట్రా లెఫ్ట్కి రా, అలాగుండు, ఇప్పుడు చూడడానికి కింద దించు, చూడండి. ఆ బొగ్గులుంటేటి భోజనం వాళ్ళు అనుకున్నారు, కాదు, ఆ జబ్బు తీవ్ర స్థాయికి వచ్చింది. ఆ జబ్బు తీవ్ర స్థాయికి వచ్చింది. ఏదైనా నేను చెయ్యాలి అనుకున్న తర్వాత అండి అది ఇప్పటికీ చేస్తూనే ఉంటాను. ఏదైనా ప్రతి నెల నా సహాయం నీకు అందుతుందా? చెప్పు గట్టిగా. అమ్మా, ప్రతి నెల నా సహాయం అందుతుందా? అది కడుపు నిండా తీసుకున్నాను. మైక్ తీసుకో. పిల్లలకు అమ్మాయి కడుపు నిండా తినాలి, భోజనానికి ఏ లోటు ఉండకూడదు. నా తండ్రి కోసం వీధిలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఎంతో చక్కగా వాక్యం చెప్పిందండి. కొన్ని నిమిషాలే విన్నాను, అదే ఆమె ప్రసంగం అద్భుతంగా చేసిందండి. సిగ్గుపడకుండా, భయపడకుండా, వెళ్ళినోళ్ళు వెళ్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, అడ్డంగా వచ్చే లారీలు ఉన్నాయి, అవి పోతున్నాయి, వస్తున్నాయి, కానీ తన ప్రసంగం ఆపలేదు. పరిశుద్ధురాలండి, పరిశుద్ధురాలు. ఈ పరిశుద్ధురాలకి ఈ వాక్యం, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు. అందరూ అలాంటి వాళ్ళు కాదు కదండి, మంచివాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళలో ప్రశాంత్ ఒకరిది. ఓకే అమ్మా, దేవుడిని కాపాడాలి, దేవుడు తన పక్కలోకి మిమ్మల్ని చేర్చుకుంటాడు, స్వర్గం నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వడమ్మా. వెళ్ళు తల్లి, వెళ్ళు, హ్యాపీ. దేవుడు నీకు తప్పనిసరిగా స్వర్గాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇలా చేసేవాళ్ళని నేను చూడలేదండి నా లైఫ్లో. 75 సంవత్సరాల నా లైఫ్లో ఈ రోగంలో మంచాన పడి ఉండవలసినటువంటి ఆమె ఈ రోజుల్లో తను కూడా దేవుని సన్నిధికి వచ్చి తను కూడా దేవుని కొరకు ప్రయాసపడి వీధుల్లోకి వెళ్ళి మాట్లాడుతుంది అంటే నిజంగా అది గొప్ప భాగ్యం అండి. అది అందరికీ వచ్చేది కాదు. ఆమెకు లోకం మీద ఎలాంటి ఆశలు లేవు. ఆమె చూసారా, మొహం చెప్తుంది, అన్నీ వదిలేసుకుంది. ఇక నేను చచ్చిపోతాను, వాళ్ళ ఆయనతో ఉంటుందట, నేను చచ్చిపోతానండి, చనిపోయే ముందు నా తండ్రి కోసం నేను ప్రయాసపడతాను. అదండి నమ్మకమైన క్రైస్తవ జీవితం. మాట ఇచ్చామంటే దేవునికి ఆ మాట ప్రకారంగా చచ్చిపోయినంత వరకు ఉండాలి తప్ప ఆ మాట తప్పిపోకూడదు మనం. గుడ్. ఇప్పుడు 14వ వచనంకి వెళ్దాం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సహజంగానండి మంచి వాళ్ళకి హింసలు ఎక్కువ కదండి. హింసలు ఎవరికి వస్తాయి? చెడ్డవాళ్ళకి అనుకోకండి. చెడ్డవాళ్ళకి ఎలాగాలి, చెడ్డ పని వల్ల హింసలు కలుగుతాయి. కానీ మంచి వాళ్ళకి హింసలు రావటం అనేది అంటే వాళ్ళని అనేక రకాలుగా వివేదించడాలు, అనుమానించడాలు, వాళ్ళని అగౌరవపరిచి మాట్లాడాలు, వాళ్ళని అవమానపరచటాలు, ఇలాంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళని తోలనాడి మాట్లాడుతుంటారు చాలామంది. ఎదుటి వారిని తోలనాడి మాట్లాడుతుంటారు. అస్సలు ఆ పని చేయొద్దు అన్నాడండి క్రైస్తవుల్ని ఆ పని చేయొద్దన్నాడు. ఏమంటున్నాడు 14వ వచనంలో? మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. హింసిస్తున్నారని పారిపోవడం కాదు, హింసించిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళని దీవించిన మాటలు వాళ్ళతో మాట్లాడితే సిగ్గుపడతారు, వాళ్ళు అవమానపరచబడతారు. ఇదేంటి, నేను ఇన్ని మాటలు అంటున్నా సరే సహోదరుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు అని అతని ప్రవర్తన బట్టి మారుతారండి, నిజంగా మారుతారు అలాంటి వాళ్ళు. కనుక క్రైస్తవులుగా మనం ఎవరిని శపించకూడదు, దీవించాలి. సరేలే అమ్మ అనుభవిస్తారు, సరేలే నన్ను అనుభవిస్తారులే, వాళ్ళు నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్తూ ఉంటారు. చాలామంది మంచి వాళ్ళు హింసిస్తుంటారు. యేసుక్రీస్తుని ఎన్ని హింసలు పెట్టారండి. ఎక్కడ కూడా నువ్వెందుకు చేసావు అని అనలేదండి. నువ్వు చేయవలసింది చేసే అన్నాడంతే. నువ్వు చేయవలసింది చేసే, అది మంచిదో చెడ్డదో కాదు, నువ్వేం చేయాలనుకున్నావో నాకు అది చేసాయి. అమ్మేయాలనుకున్నాడు, అప్పగించాలనుకున్నాడు ఇస్కరియోతు యూదా, అమ్మేశాడు, అప్పగించాడు,
కానీ దానికి తగిన శిక్ష వాడికి వాడే తట్టుకోలేక వేసుకున్నాడు ఊరి. ఇస్కరియోతు చావు ఈ లోకానికి ఒక పెద్ద పాఠం. వాడిగా ప్రతి తప్పు చేసిన వాళ్ళు, మోసగించేవాళ్ళు, ప్రేమించిన వాళ్ళని దగా చేసేవాళ్ళు. నిజంగా అండి, యేసుప్రభు 12 మంది అపోస్తులను ఎంత ప్రేమించాడండి? చివరి వరకు ప్రేమించాడు ఆయన. అలాంటి ప్రేమించిన ప్రేమమూర్తిని వాళ్ళలో ఒకడు అన్యాయం చేశాడు, మోసం చేశాడు, దగా చేశాడు. కేవలం అతి ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తూ ముద్దు పెడతాను, ఎవరికైతే ముద్దు పెడతానో అతనే యేసుక్రీస్తు, మీరు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి అని శత్రువులతో చెప్పాడు. సైన్యంతో ఆ పోలీస్ అధికారులతో చెప్పాడు. ఆ రాత్రి గెత్సెమనే వనానికి వచ్చారు డ్యూటీలు అయి పట్టుకొని. అప్పుడు యేసు అంటాడు, మీరు బందిపోడు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లుగా ఎందుకు వచ్చారు ఈ రాత్రప్పుడు ఈ ఈ ప్రాంతంలోకి కటిక చీకటిలో? ఎప్పుడు నేను మీ మధ్యనే కదా, ఆ దేవాలయం మధ్య ప్రజల మధ్య నేను ఉండి వాక్యం చెప్తున్నాను కదా, మరి మీకు తెలీదా? నన్ను అక్కడే పట్టుకోవచ్చు కదా మీరు. వాడొచ్చి ముద్దు పెట్టాడండి. ఎంత ద్రోహం అండి! యోధా ద్రోహము వలన అంటాడు. యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొన్నాడట. ఆడు కొనలేదు కదా, కానీ వీళ్ళు కొన్నారు. ఆడికి ఎలాంటిది కొన్నారు? శ్మశానం కొన్నారండి ఆడికి. ఎంత ద్రోహం అండి! ఎంత నమ్మించి మోసం చేశాడండి! ఎంత నమ్మించి, మళ్ళీ ఎంత డేరింగ్ తెలుసండి. ఏమండి, మోసగాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు, మర్చిపోకండి. మోసం చేసేవాళ్ళు ధైర్యంగా ఉంటారు. మా అజిత్ వాళ్ళ తాతయ్యని, వాళ్ళ నాన్న తండ్రిని ఒక రాత్రి ఒక బలమైన కర్ర తీసుకొని శబ్దం అయితే ఎవరో అని లేచి వచ్చినందుకు కొట్టేశారు. చచ్చిపోయాడండి తెల్లవాళ్ళేసరికి. ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు కొట్టాడు అని ఆలోచిస్తే ఆయన దగ్గర బంగారం ఉంది. పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలిందంటే, నేరస్తులు అన్న వాళ్ళు ఎవరు కూడా మీ నాన్నని కొట్టలేదు, ఎందుకంటే మేము నేరస్తులను పట్టేసుకుంటామండి. కనుక ఎవరు కొట్టి చంపేశారు? నమ్మిన వాళ్ళే కొట్టి చంపారన్నానండి నేను నా మనసులో. ఉదయం ప్రసన్నబాబుతో మాట్లాడుతూ, నాన్న నమ్మిన వారే ఆయన్ని కొట్టి చంపారు. ఎందుకు? అతని దగ్గర బంగారం ఉంది, డబ్బులున్నాయి, మాకు ఇవ్వటం లేదు, మాకు చేయటం లేదు. ఇంకా ముసలోడికి 90 ఏళ్ళు ఇంచుమించు ఉన్నాయి, 80 ఏళ్ళ పైన ఉన్నాయి. ఎందుకు ఇవ్వకుండా పోతే ఏమైపోతాయి? ఎవరో తీసేసుకుంటారు, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చేస్తాడా? కొట్టి చంపేశారండి. 2 months బ్యాక్ అండి. ఇప్పటికీ అజిత్ పాప అక్కడికి వెళ్ళి వస్తుంటాడు. ఎన్నో ఆపదల్లో, కష్టాల్లో ఉన్నాయండి ఆ కుటుంబాలన్నీ కూడా. దొంగలా ఎవరు దొరకలేదు. ఇది దొంగలు చేసింది కాదు. అలాగా యేసును అప్పగించిన వాడు యేసుకి గర్భవిరోధి కాదు. వాడు బాగానే, దేవుడు ఎంపిక చేసినప్పుడు బాగానే ఉన్నాడు. రాను రాను వాడి ప్రవర్తన వికటించింది. ఏంటన్నా? కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము ఒకసారి చూడండి, 9వ వచనం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. నేను ఎంతోగానో ప్రేమించాను, నా ఇంట్లో భోజనం పెట్టాను. నా భోజనం పెట్టి నేనెంతో ప్రేమగా చూసుకున్నా నా ప్రియుడు. హితుడు కాదు వాడు, నాకు విహితుడు, నాకు విరోధి.
నన్ను తన్నుటకు తన మడిమెనెత్తెను. కాళ్ళు ఎత్తాడేటండి. నమ్మక ద్రోహం చేసే వాళ్ళందరూ ఈ జాబితాలోకి వెళ్ళిపోతారండి. ఇస్తానని ఎవరికైనా మాట ఇచ్చావనుకో, ఇవ్వు, మోసం చేయకు. చేస్తానని ఎవరికైనా మాట ఇచ్చావనుకో, చెయ్యు, చేయకుండా పోకు. ఇలా దీనికి ఎగనిస్ట్గా నువ్వు ప్రవర్తించావంటే నువ్వు విహితుడువా హితుడువా? హితుడంటే ప్రేమను కోరేవాడు, విహితుడంటే విరోధంతో మడిమనెత్తేవాడు. నిజమండి. ఎన్నో ఆపదల్లో ఉన్నారని కన్నీరు మున్నీరుగా ఏడ్చారండి. ఆ కన్నీళ్లు చూడలేక, వాళ్ళ బాధలు చూడలేక 3,000 ఇవ్వలేదండి, 3 10 30,000 ఇవ్వలేదండి, 3 లక్షలు ఇచ్చానండి. ద్రోహం కదండి, ద్రోహం. అన్నీ కొన్నానండి, అందరితో పాటు అన్నీ కొన్నాను. వాళ్ళు ఎవరనుకున్నారు? వాళ్ళు విహితులు, ద్రోహులండి. ద్రోహులు. వాళ్ళకి మారరు, వాళ్ళు ఎప్పటికీ మారరు. వాళ్ళు దేవుని పిల్లలారా, నమ్మిన తర్వాత మోసం చేయటం అనేది మనకు తగదు. మనకు ఎవరికైనా మనం మాట ఇచ్చామనుకోండి, యేసుప్రభు అదే కోరుతున్నాడు. నువ్వేం చేయాలి అన్నాడు 14వ వచనంలో. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు, సంతోషించే వారితో సంతోషించుడి. ఎవరైనా ఆనందపడుతున్నారా? మీరు కూడా ఆనందపడండి. ఇప్పుడు నీకేదైనా మేలు జరిగిందనుకో, నువ్వు సంతోషపడిపోతున్నావు. అమ్మయ్య, దేవుడి దయ వల్ల నాకు ఇది జరిగింది అన్నప్పుడు నువ్వు కూడా చాలా గొప్ప సంగతి అండి మీ పట్ల ఇలా జరగడం అని నువ్వు కూడా సంతోషించు. వాళ్ళకి జరిగింది, వాళ్ళు సంతోషిస్తున్నారా, నువ్వు ఏడవకు. అంతే కదండి. ద్వేషం అనేది ఎక్కడ పుడుతుంది? ఎక్కడే పుడుతుందండి. వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే వీళ్ళు ఉడుక్కుంటారండి. వీళ్ళు ఉడుక్కొని, వాళ్ళకి ఏదైనా జరుగుతున్నాయి అనుకోండి, వీళ్ళు ఉడుక్కుంటారు. ఉడుక్కొని ఏమో మాట్లాడుతూ ఉంటారు. అది మంచిది కాదు క్రైస్తవులు జీవితం అనేది చాలా క్లిష్టమైన జీవితం అండి. మనం జీవించడం చాలా కష్టం. దేవునిలో జీవించడం అంతకంటే కష్టం. మనం జీవించలేము. కనుక దేవుని పిల్లలారా, ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చేసినా అందరూ మీకు హితబోధే చేస్తారు. మీకు అర్థమైందా? మీకు హితబోధ చేసేటప్పుడు అంటే మంచి బోధ. హితబోధ అంటే మంచి బోధ. మంచి బోధ చేసినప్పుడు ఆ మంచి బోధ మీ జీవితాలను మార్చాలి. ఈవేళ కాకపోతే రేపైనా మారాలి. పోనీ ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా మారాలి. లేదంటే ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరమైనా మారాలి. 10 ఏళ్ల తర్వాత నువ్వు మారకపోతే నీ బ్రతుకు అధోగతి అయిపోద్ది. మారాలి. మారకపోతే ఎలాగా? దేవుని మాటలు ఇలా చెప్తూనే ఉంటాం, మీరు ఇలా బ్రతుకుతూనే ఉంటారనుకోండి. అదేవి సంఘం? అది దేవుని సంఘం మాదండి, అక్కయ్యపాలెం క్రైస్ట్ చర్చి అని చెప్పుకోవడం కాదు. ఆ క్రీస్తుకు అనుకూలంగానూ ఉన్నావా, ప్రతికూలంగానూ ఉన్నావా? నీ సంఘం పేరు చెప్తున్నా మంచిదే. నువ్వు ఆ సంఘంలో ఉన్న నువ్వు పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నావా, అపరిశుద్ధుడిగా బ్రతుకుతున్నావా? పౌలు పత్రికల్లో అండి హితబోధ అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా సంఘంలో ఉన్న పరిశుద్ధుల గురించి మాట్లాడుతూ వాళ్ళని మరలా ఏ రకంగానూ అవమానపరచకుండా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని చెప్పి ఆ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి మీ అంత ఘోరమైన వాళ్ళు ఎవరు ఉండరన్నట్టుగానే వాళ్ళ పాపాలన్నీ చెప్తాడు అక్కడ. లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం. కనుక దేవుని పిల్లలారా, 14వ వచనంలో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి అందే ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి.
మనుషులందరిని గూర్చి దృష్టికి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ప్రతి వాళ్ళకి ఏది మేలో ఆ మేలు గురించి మాట్లాడుకోండి, ఏది చెడ్డో ఆ చెడ్ల గురించి మాట్లాడకండి అన్నాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, పౌలు గారు పత్రికల్లో రాసినటువంటి ఈ మాటలన్నీ కూడా నేటి సమాజానికి, నేటి సంఘానికి అవసరం. ఎప్పుడు కూడా నేను ఒక మాట అనేవాడిని, నా నోట వచ్చిన ప్రతి మాట నెరవేరుతుందని చెప్పటానికి మరొక సాక్ష్యాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏమండి, ఎందుకు అమెరికాకు వెళ్తున్నావు? బైబిల్ని తీసేశారు, బైబిల్ని పాఠాల్లో పెట్టకుండా చేసేసారు. నేను అవి రెడీ చేసావా? నా ట్రంప్ మాట్లాడిన మాటలు నాయన అజిత్ డాడీ పంపుతున్నాడు, చూడవి అవి ప్లే చేయి, మన వాళ్ళు చూస్తారు. ట్రంప్ మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు మాట చెప్తుండేవాడిని. క్రైస్తవ దేశం అని చెప్పుకుని ప్రపంచంలో అమెరికా బైబిల్లో లేనివి, బైబిల్కు విరోధమైనవి అంటే మీకు మళ్ళీ అలాగంటే అర్థం కాదు. ఇప్పుడు గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నాడు. అది అమెరికా వాళ్ళు, క్రైస్తవులు మనం నమ్ముతున్నాం. నమ్మినప్పుడు గర్భాన్ని తీసేయటం, అబార్షన్ చట్టబద్ధం చేసింది అమెరికా. అబార్షన్ చేసేసుకోండి, పర్వాలేదు, రైట్. ఒక ఆడది కాపురం చేయకూడదు, ఒక మగాడు వీళ్ళ సంగతి చెప్పి ఇది మళ్ళీ అమెరికా ఏమంది, పర్వాలేదు మీరు చేసుకోండి, నాకు అనుమతి ఇచ్చింది. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, మగాళ్ళు పెళ్లి చేసుకోండి. ఇకపోతే బైబిల్లో ఉన్న పాఠాలు పిల్లల స్కూల్ పుస్తకాల్లో ఉండేవండి ఒకప్పుడు అమెరికాలో. అన్నిటినీ తీసేసిందండి అమెరికా. లోక సంబంధమైన పాఠాలు పెట్టడం మొదలుపెట్టారండి. కనుక అలాంటి తుచ్చమైన అమెరికాకి ఎందుకు వెళ్తున్నారా? ఏ ఉంటుందని అక్కడికి వెళ్తున్నారా? మీకు బుద్ధి లేదా అక్కడికి వెళ్ళటానికి? నీ దేశంలో, భారతదేశంలో ఉండి ఎంత గౌరవంగా బ్రతకాలి, ఎందుకు అక్కడికి డబ్బులు దొరుకుతున్నాయని కక్కుర్తిపడి వెళతారా అక్కడికి? ఈరోజు వాళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి దొంగలు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి మన భారతదేశానికి అప్పచెప్తున్నారు మన ఇండియన్స్ని. ఇకపోతే మరి వచ్చిందా నాయన? ఏమన్నాడో తెలుసండి? జీసస్ ఈజ్ ద బాస్. ఏమన్నాడు తెలుసండి ట్రంప్? జీసస్ ఈజ్ ద బాస్. అమెరికా అంతటికి ఆయన బాస్ అన్నాడు. బైబిల్లో ఏ ఉన్నాయో, బైబిల్కి వ్యతిరేకంగా ఏ ఉన్నాయో అవన్నీ తీసిపడేసాడండి. ఇలాగ ప్రెసిడెంట్ అయ్యాడో లేదో మొత్తం అన్నీ తీసిపడేశాడు. ఇంతకాలానికి పంపించావా తండ్రిని, ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తిని? మొదటిసారి వచ్చినప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ పనులు ఏమీ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యేసరికి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు అమెరికా అంటే గర్వపడుతున్నానండి. ఒకప్పుడు అమెరికా అంటే దుయ్యబట్టేవాడిని. అసలు అది అమెరికా క్రైస్తవ దేశం కాదు అనేవాడిని. ఈరోజు మళ్ళా ఇది అమెరికా క్రైస్తవ దేశంగా మారుతుందా? ఎవరో ఒక నాయకుడు దేవుడు పంపుతాడు, తప్పదు. కానీ చెప్పగలిగినంతకాలం మనం చెప్పి తీరాలి. ఏనైనా వచ్చిందిరా? అయినైనా ప్రసన్నబాబు, నాయన నువ్వు కొంచెం చెప్పు నాయన, దాని గురించి ప్లే చేయనైనా లైట్స్ ఆపేసి. చాలా సంతోషించానండి అతను నోట మాటలు విన్న తర్వాత. ట్రంప్, నువ్వు నిజంగా దేవునిలోకి వచ్చావయ్యా అనుకున్నాను. నువ్వు నిజంగా దేవునిలోకి వచ్చావు. అమెరికా లాంటి అగ్రరాజ్యం ప్రపంచాన్ని చెడిపేదిగా ఉండకూడదు, ప్రపంచాన్ని బాగు చేసేదిగా ఉండాలి. మొట్టమొదట మన ఇండియన్స్ని పట్టుకున్నాడు. మన ఇండియన్స్ని పంపించేస్తున్నాడు ఇక్కడికి. అక్కడ ఉద్యోగాలు లేవు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనుకున్నారండి? మేము స్టేట్స్లో ఉన్నామని అంటారా వీళ్ళు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసండి? వ్యభిచారం చేసుకుంటూ బతుకుతారట, హోటల్స్లో పనిచేస్తుంటారట, తర్వాత మాల్స్లో పనిచేస్తుంటారట, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతుంటారట, గ్యాస్ కొడుతుంటారట. ఏమండి, చాలా నీచంగా, నికృష్టంగా అక్కడ బానిస వరకు బ్రతుకుతున్నారండి మన ఇండియన్స్. ప్రపంచ దేశాల్లో ఎవరు వెళ్ళినా అక్కడికి, మన ఇండియాలో వాళ్ళు మాత్రం 7,50,000 మంది అమెరికాలో ఉన్నారండి. ఓకేనా? లైట్స్ ఆఫ్.
మైక్ పట్టుకుని ఆయన రైట్ ప్లే. లైట్స్ ఆపండిరా. లాస్ట్ ముందు ప్లే చేయను, లాస్ట్ లింక్. లాస్ట్ బిట్ అట్లా ఆయన లాస్ట్ బిట్. You know, you still need help from the boss. దేవుడి నుంచి బాస్ నుంచి సహాయం కావాలి మనకి. That's what happened. We need help. మనకి సహాయం కావాలి పైనుంచి. Yeah, we need help. It's all right to say. Now they'll criticize me for that. How dare he say that? చాలా మంది How నన్ను dare he say that? దూషిస్తారు. No, I'll say it. బైబిల్ గొప్పదంటే I'll say it. I'll say it. Somebody said to me the other day, "You're the most famous person in the world." మీరే చాలా I said, ప్రఖ్యాతి "No, కలిగిన I'm not." వ్యక్తిని చాలా మంది No, I'm అంటారు. not. They said, "Yes, కానీ you నేను are." I said, అన్నాను, "No." నేను కాదు అని. They said, "Who's more famous?" I said, "Jesus Christ." యేసు ప్రభువు చాలా ఖ్యాతి కలిగిన వాడు. I'm not taking any chances. I'm not going to have an argument. Hey, I'm not having any arguments. జీసస్ ఇస్ ద Jesus బాస్. Christ. I'm not going to take any chances. I'll give it, I guarantee. And let me look up and I'll say, and it's not even masks, no mask. లైట్స్ ఆన్. జీసస్ ఈజ్ మై బాస్. ఏమంటే యేసును పట్టించుకోలేని అమెరికా ఈరోజు మారిపోయింది చూసారా. మరి ఇంతకాలం నేను ఎందుకు తప్పు పట్టానండి? ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాను? దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు ఎవరు బతకలేరండి. ఎంత అమెరికా అగ్రరాజ్యం అయినా, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న యేసును తీసుకోకపోతే నాశనానికి పోతుందండి ఆ దేశం, ఆ ప్రజలు. దేవుని పిల్లలారా, చాలామంది గొప్పలు మా వాళ్ళ అమెరికా. ఏమండి, మా అమ్మాయి అమెరికా వెళ్ళి చదువుకుంటుందండి. అక్కడ చదువుకున్న తర్వాత అట్నుంచి వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాం. అమెరికాలో ఏం చదవడానికి వెళ్తుందమ్మా అక్కడ? నీకేమైనా అమెరికా గురించి తెలుసా? అమెరికా అంటే నీకు అర్థం తెలుసా? పొట్ట చింపితే అక్షరం లేదు నీకు. అమెరికా గురించి మాట్లాడుతున్నావు అంటే నేనేమనుకోవాలి? అక్కడికి వెళ్ళి చదువుకొని పెద్ద ఉద్యోగం చేసేసి, ఏ ఉద్యోగం? అక్కడ ఏ స్టోర్ రూమ్లో తొడ్డానికి చీపురెట్టి, ఇక్కడికి వచ్చేసరికి పోజులు మారిపోతాయి. అట్నుంచి అక్కడ ఉన్న ఒక డ్రైవరు నేను డాక్టర్ని అని చెప్పి ఇండియన్ ఉమెన్ పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ అంటే నమ్మేస్తావా? ఆలోచించవా? దేవుని పిల్లలారా, దేవునికి భిన్నంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాణించలేరు, బ్రతికి బట్ట కట్టలేరు. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఇవి నువ్వు మోసం చేయాలి అనుకుంటే, నీ మోసపూరితమైన బ్రతుకులో బ్రతకాలి అని నువ్వు అనుకుంటే ఎప్పటికైనా నువ్వు మోసపోతావు తప్ప ఎదుటి వాళ్ళు మోసపోరు.